నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. నక్షత్రాల గురించి చెప్తున్నారు. చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు? ఎట్లాంటి దైవారాధనలు చేసుకోవాలి? ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ ఫీల్డ్స్ లో ఉంటారు? ఇట్లాంటి అన్ని విషయాల గురించి అండి. తప్పకుండా అమ్మ. చిత్తా నక్షత్రం చాలా అగ్రెసివ్ నక్షత్రం అంటారు వీళ్ళని. మనుషులు మాత్రం అంత అగ్రెసివ్ గా కనిపించరు. కనిపించరా? కనిపించరు. వాళ్ళ పనులు అగ్రెసివ్ గా ఉంటాయి. వాళ్ళు చేసే పనులు అగ్రెసివ్ గా ఉంటాయి. ఆ పని అవ్వాలి అంటే చక్కగా టకటకా చేసేస్తూ ఉండేవారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక కొంచెం స్వార్థపరులని చెప్పాలి వీళ్ళు. వాళ్ళ పని ఫస్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. సో ముందు మా పని అయిందా, వర్క్ అయిపోయిందా, ఆ తర్వాత మిగతా కబుర్లు. చాలా మంది ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ మిగతా పనులు మర్చిపోతుంటారు. అవును. వీడు అలా కాదు. ఫ్రెండ్స్ తో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ వాళ్ళు సంపాదించుకుని వెళ్ళిపోతుంటారు. సో అంతటి టాలెంటెడ్ పర్సన్స్ వీళ్ళు. కాకపోతే వీళ్ళకి అదృష్టం తక్కువ. తక్కువ? అదృష్టం తక్కువ వీళ్ళకి. వీళ్ళు బాగా కష్టపడతారు. కానీ అయినా అదృష్టం చాలా తక్కువ ఉంటది. 99% వర్క్ చేస్తారు. హార్డ్ వర్క్ చేస్తారు వీళ్ళు. కానీ ఎప్పుడు కలిసి రాదు. వాళ్ళ ఎంత హార్డ్ వర్క్ చేస్తారో, ఎంత బ్రహ్మాండంగా చదవగలుగుతారో చాలా మంది ఎగ్జామ్స్‌కి వెళ్ళినప్పుడు మర్చిపోతుంటారు. అరే. సో చాలా మంది బాగా చదువుతారు. వీళ్ళు చాలా నాలెడ్జ్ ఉన్నది. చదవలేమనే లక్షణం అయితే ఏం లేదు. బాగా చదవగలుగుతారు. బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు. కానీ అది లక్ కలిసి రాదంటారా? అలాంటి ప్రాబ్లమ్ ఉన్నది ఈ నక్షత్రం అటు. కుజుడు అధిపతి ఈ నక్షత్రానికి. అందువల్ల కొంచెం ఏదైనా సరే బాధపడకుండా మేము సాధించగలం. ఓకే. ఇది కాకపోతే నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ Better అని luck చెప్పేసి next time, అని ప్రతిసారి అనుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తూ సాధిస్తుంటారు. అంటే ఆరాట పోరాటాలు అంటాం కదా! అలాంటి లక్షణాలు వీళ్ళకి పాపం ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు కూడా. సో వీళ్ళు ఏ రంగంలో అయినా సరే ఎప్పుడు కూడా కొంచెం ఫైట్ చేసి సంపాదించుకోవాల్సొస్తుంది. ఎంత వీళ్ళు మంచిగా మాట్లాడినా ఎదుటివాడిని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. సో అది వాళ్ళ లక్షణం ఉండే నక్షత్రం ఉండే లక్షణాల వల్ల వాళ్ళకది తప్పుగా అర్థమవుతుంది. వీళ్ళకి కోపం ఉంటుంది. వెంటనే మాట అనేస్తారు. ఆ మాట అవతల వాళ్ళకి గట్టిగా తగులుతుంది. వీళ్ళు చిన్నగానే మాట్లాడినా ఆ మాట కరెక్ట్ పాయింట్ మాట్లాడతారు వాళ్ళు. ఆ కరెక్ట్ పాయింట్ వల్ల ఎదుటి వాళ్ళకి అది తగులుతుంది. వీళ్ళు మాట్లాడేవంటే అంత గట్టిగా ఏమి అరవడం, కేకలేయడం అలాంటివి ఉండవు. మాటకి అవతల వాళ్ళు అఫెండ్ అయిపోతారు. చిన్న మాటకి వాళ్ళు ఎంత పెట్టుకున్నారు, ఇంత కాలం చేసిన మంచంతా పోతుంది. ఒక్క పోతుంది మాటతో. ఒక్క మాటతో. నువ్వు ఆ మాట అనుకుని ఉండాల్సిందే. నువ్వు ఆ మాట అనుకుని ఉండాల్సిందే అని సాధిస్తారు వీళ్ళని. ఏదో ఒక వీళ్ళకది లూప్ ఒక ఉండాలి కదా! ఉండాలి. సో జీవితం అంటేనే మనకి ఖచ్చితంగా కష్టం, సుఖం అన్నీ ఉంటాయి. Yeah. సో చిత్తా నక్షత్రం వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటాయి. Mm. అది. Mm. కానీ చిత్తా నక్షత్రంలో మన జాతకంలో గాని, తర్వాత వేదాల్లో గాని చాలా పవర్‌ఫుల్ నక్షత్రము. చాలా చదువుతారు. చాలా మంచి లెవెల్‌లో ఉంటారు వీళ్ళు. మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ వీళ్ళని సబ్జెక్ట్. అవన్నీ కరెక్టే. ఉన్నాయి. కానీ ఇప్పుడున్న కలియుగంలో వాళ్ళకి రావట్లేదు. ఎందువలన? సో జాతకంలో ఉండే అదృష్టం యోగాలు వాళ్ళకి. Mm. అంటే చిత్తా నక్షత్రం ఒకటే సరిపోదుగా. Mm. రాశి, లగ్నాలు, లగ్నాలు, చూసే గ్రహస్థితులు. వీక్షణలు, గ్రహస్థితులు, అవి చూసే విధానాలు, సో వీళ్ళుండే దశలు, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం కదా! అలాగా. సో వీళ్ళకి తల్లిదండ్రులు ఇచ్చిన పూర్వ జాతకంలో ఉండే వీళ్ళకి పూర్వజన్మ పుణ్యము ఇవన్నీ కూడా కావాలి కదా! సో ఇవన్నిట్లో వల్ల చిత్త నక్షత్రం వల్ల కొంచెం ఎఫెక్ట్. ఎప్పుడు కూడా వర్క్ చేసి సాధించాల్సిందే. కష్టపడి సాధించాల్సిందే. కూర్చొని తినే లక్షణం లేదు. కూర్చొని తినేది ఉండదు. చాలా మంది అన్ని వర్క్స్ చేస్తారు వీళ్ళు. అంటే బాగా చదువుకున్నా సరే వీళ్ళు మామూలు వర్క్స్ కూడా చేస్తారు. ఎందుకు అంటే వీళ్ళు ఒకరి దగ్గర తినడం అనేది ఇష్టం ఉండదు. సోమరిగా ఉండడం గానీ, సోమరిపోతులుగా ఉండడం గానీ ఇష్టం ఉండదు వాళ్ళకి. సో ఏదో ఒక పని చేస్తారు. మంచి క్వాలిటీ. సో నేను పని చేస్తాను. పని చేసి సంపాదిస్తాను. నా డబ్బు సంపాదించుకొని తినాలి నేను. అంతేగాని ఒకళ్ళు పెడితే ఆధారపడ్డం అస్సలు జరిగే పనే కాదు. సూపర్ అసలు. అందులోనే వీళ్ళు దానివల్ల వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా. సో జనరల్ గా తులలో పడడం వల్ల మరి శుక్రుడు ఎలాగా కుజ శుక్రులు ఇద్దరికి ఎగెనిస్ట్ అనుకుంటాం జాతకంలో కదా. సో దానివల్ల మరి వీళ్ళకి ఎంత ఎఫెక్ట్ ఏమో కానీ డెఫినెట్ గా వీళ్ళకు కష్టే ఫలే జీవనం అనమాట వీళ్ళది. అలాంటి లైఫ్ స్టైల్ వీళ్ళది. అది ఎట్లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలండి? రిలేషన్షిప్ లో ఎక్కువ ఫెయిల్ అవుతుంటుంది అన్న. సో దానివల్ల జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు. రిలేషన్స్ పాడవకూడదు. కోపం వచ్చినా మనం ఆపుకొని నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి యాక్చువల్లీ. కానీ వీళ్ళు ఎదుటి వాళ్ళ దగ్గర నేర్చుకునే దానికన్నా వాళ్ళే తెలుసుకొని వాళ్ళు చెప్తారు. నువ్వు ఇది అని చెప్తే వాళ్ళు నచ్చదు. సో వాళ్ళు తెలుసుకోవాలి ఈ విషయం. సో మనం ఇది చేయమండి, మీకు ఈ లోపాలు ఉన్నాయంటే ఏం లేవు మాకు, మేము బ్రహ్మాండంగా ఉన్నాం, మాకు ఏ లోపాలు లేవు, మేము బ్రహ్మాండంగా ఉంటాం అని చెప్తారు. ఎందుకంటే ఇష్టపడరు.
నెగిటివ్ని వినడానికి కానీ నెగిటివ్ని చేయడానికి నెగిటివ్ని ఫేస్ చేయడానికి కానీ వాళ్ళు ఇష్టపడరు. కానీ గ్రహస్థితి ప్రకారం వచ్చింది అనుకో దాన్ని అలా ఎవరు చెప్పకుండా వాళ్ళే ఫేస్ చేస్తారు. కొంచెం భయస్తులు వీళ్ళు. ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి ఎక్కువ. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల మంచిగా వీళ్ళకి సక్సెస్ అనేది కొంచెం పెరుగుతుంది, సక్సెస్ రేషియో. రైట్. ఏ ఫీల్డ్స్ లో ఉంటే బాగా రాణిస్తారని అనుకోవచ్చు? ఎలక్ట్రానిక్స్ నాన్న చాలా బాగా చేస్తారు. ఎవరైనా సరే వీళ్ళు ఒక 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 ఐటమ్ ఏదైనా మనం ఏమంటదని ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేయకపోతే వీళ్ళకి అసలు ఆ టెక్నిక్ తెలీదు. కానీ వీళ్ళు వెళ్ళి అది సాల్వ్ చేయమంటే అది ఒకసారి చదివి చేసేస్తారు. సో ఎలక్ట్రానిక్స్ చాలా బాగా సక్సెస్, బాగా నాలెడ్జ్ అంటే ఫుల్ నాలెడ్జ్ ఉంది కాదు, మర్చిపోతుంటారు చాలా మంది. సో ఎంత బాగా నాలెడ్జ్ ఉన్నా వాళ్ళు మతిమరుపు మనుషులు అంటారు. సో వీళ్ళు మర్చిపోతారు, చదివింది మళ్ళీ వదిలేస్తారు. మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని వెళ్ళి ఒకసారి చదివి ఇది ఇంతే కదా నాకు తెలిసి చేయడం చేస్తారు. అలా అంటే హెవీగా వాళ్ళు మేధావులని కాదు, అలాగని మెమరీ ఎక్కువ ఉందని కాదు, చాలా తక్కువ మెమరీస్. చాలా మందికి ఏంటంటే మెమరీ ఉండడం అనేది చాలా తక్కువ మంది. కానీ ప్రాబ్లం సొల్యూషన్ వెతుకుతారు. ఒక ప్రాబ్లం వచ్చింది, ఇది నువ్వే సాల్వ్ చేయాలంటే దానికి మాత్రం సొల్యూషన్ వెతికి వాళ్ళు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఎలక్ట్రానిక్స్లో చాలా సూపర్ చేస్తారు వీళ్ళు. ఏ రంగంలో ఉన్న వీళ్ళు ఆ ఫీల్డ్లో మాత్రం ఆ ఎలక్ట్రానిక్స్ కానీ. తర్వాత ఇంకా మెయిన్ ఏంటంటే డ్రైవింగ్స్, దాంట్లో చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు, ఇష్టంగా చేస్తారు. అది చాలా ఇష్టం అన్నమాట వాళ్ళకి. సో ఎంత లాంగ్ జర్నీ అని చేస్తారు. చాలా మంది నైట్ నిద్రపోకుండా కూడా డ్రైవ్ చేయగలుగుతారు వీళ్ళు. కొంతమంది నైట్ అవగానే నిద్ర అవుతుంటారు, వీళ్ళు అలా కాదు, చేస్తారు. అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకేలా ఉంటారా, ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయి? అమ్మాయి కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఒక గట్టిగా మాట్లాడేమంటే వాళ్ళు ఏడ్చేస్తారు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ధైర్యవంతులే, కాకపోతే ఏంటంటే ఎదుటి మనిషి ఏదైనా అంటే తట్టుకునే మనస్తత్వం ఉండదు. సో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఎలాంటి మనుషులు అంటే మనకి వివాహం అయిన తర్వాత హస్బెండ్ కొంచెం హెరాస్ చేశారనుకోండి, సో నా వల్ల కాదు, నేను బాధపడలేదని చెప్పి వదిలేసి వచ్చేస్తారు ఇంటికి. నా వల్ల కాదమ్మా అసలు నేను అంతసేపు భరించలేను అని చెప్పేసి. సో ఏదైనా మంచిగా మాట్లాడితే వాళ్ళు చేస్తారు. కానీ ఇంకా కొంతమంది అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ తగ్గిందంటే అది కూడా వదిలేస్తారు. అది మర్యాద లేకుండా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. సో తల్లిదండ్రులు కూడా వాళ్ళు రెస్పెక్ట్ కోరుకుంటారు, వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే కంపల్సరీగా. వాళ్ళకి చిత్త నక్షత్రం వాళ్ళకి మెయిన్ అంటే రెస్పెక్ట్ ఇవ్వకపోతే మాత్రం వాళ్ళని అక్కడే వదిలేస్తారు. మగవాళ్ళైనా అంతేనా? మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళకి ఎక్కువ. ఆడవాళ్ళకి ఎక్కువ, మగవాళ్ళు ఓకే నడిపిస్తుంది. మనుషులు బట్టి వాళ్ళు ఓకే పర్లేదు అని చెప్పేసి వాడికి ఇంతే ఉంది, వాడు వేస్ట్, మనకి వాడితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయకూడదు అని దాంట్లో ఉంటారు. కానీ అదే మనకు బుర్రలేదు, మనం చదువుకోలేమా అనే లక్షణం అన్నమాట. సో ఆంజనేయ స్వామి చేస్తారు అనుకోండి, ఆ విధంగా ఎవరిని ఫాలో చేయొచ్చు అని వాళ్ళే డిసైడ్ చేసుకుని చేస్తారు. అట్లా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మరి మీది ఒకవేళ చిత్తా నక్షత్రం అయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో స్వాతి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.